బుధవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలో పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ముఖ్యాతిథిగా విచ్చేసిన నీలం మధు ముదిరాజ్ కు భారీ ర్యాలీతో డబ్బు చప్పులతో వేలాదిగా తరలివచ్చిన ముదిరాజ్ కులస్తులు స్వాగతం పలికారు. గీత భవన్ చౌరస్తాలో 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో నీలం మధు మాట్లాడుతూ ముదిరాజ్ జాతి హక్కుల సాధనకు పనిచేస్తుందని అన్నారు. ఉద్యమాలకు పురిటిల్లైన కరీంనగర్లో టీఎంపీఎస్ వారు బహిరంగ సభ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రధానంగా ముదిరాజుల దీర్ఘకాలిక డిమాండ్లైన బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చే ప్రక్రియతో పాటు ముదిరాజ్ జాతి బిడ్డలను రాజకీయంగా చైతన్యం చేసే ప్రక్రియలో భాగంగా టీఎంపీఎస్ పనిచేయడం అభినందనీయమన్నారు. మన భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించాలంటే మనమంతా ఏకమవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ముదిరాజ్ జాతి మనగడ కోసం, మన హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు శంకరబోయిన మహేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి ఉప్పరవేణి రంజిత్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కాసబోయిన శేఖర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు అట్టెము రమేష్ ముదిరాజ్, కార్యదర్శి జనవేని శ్రీనివాస్ ముదిరాజ్, కరీంనగర్ జిల్లా మత్స్యపారి శ్రామిక సహకార సంఘం చైర్మన్ పిట్టెల రవీందర్ ముదిరాజ్, వైస్ చైర్మన్ పెసరు కుమారస్వామి ముదిరాజ్, పెద్దపెల్లి చైర్మన్ కొలిపాక నరసయ్య ముదిరాజ్, సిరిసిల్ల జిల్లా చైర్మన్ చొప్పరి రామచంద్ర ముదిరాజ్, పెద్దపల్లి జిల్లా నాయకులు కొలిపాక శ్రీనివాస్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కీసర సంపత్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు మామిడి తిరుపతి ముదిరాజ్, పురం రాజేశం ముదిరాజ్, నిమ్మల కిషన్ ముదిరాజ్, మంద నాగేష్ ముదిరాజ్, ఎరవేణి రామాంజనేయులు ముదిరాజ్, జిల్లా అధికార ప్రతినిధులు పిల్లి రవి ముదిరాజ్, మోటం సంపత్ ముదిరాజ్, జిల్లా కార్యదర్శులు బాలంకి మల్లేష్ ముదిరాజ్, గట్టు శ్రీధర్ ముదిరాజ్, గుడ్డేలుగుల రవి ముదిరాజ్, జిల్లా నాయకులు తాళ్ల శేఖర్ ముదిరాజ్, కీసర సదానంద ముదిరాజ్, బోయిన వెంకటేష్ ముదిరాజ్, నెల్లి శంకర్ ముదిరాజ్, నెల్లి సమ్మయ్య ముదిరాజ్, వేలాదిగా పాల్గొన్న మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.